పోయేస్తాం మరి. మళ్ళీ సాయంత్రం ఊరు వెళ్ళేటప్పుడు వస్తానులే. నాన్న అబ్బాయిని రమ్మాను ఫోన్ చేసి చెప్పాను కదా. ఏంటిది? సరేనండి. సుహాస్ ఇప్పుడే లేసాడు. ఇంకా అమ్మోళ్ళ ఇంటికాడ నుంచి పాతిపల్లి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా వంటలు మొత్తం అయితే మొదలు పెట్టారండి. పొయ్యింది తల చేస్తే కానీ పని కాదనమాట. త్వరగా అయితే వెళ్దాం మరి. సరేనా? అయితే బండి కూడా స్టార్ట్ చేసేసాడు. వెళ్దాం బావా. మా నాయనమ్మ అయితే అంటలేదో వేసింది. ఆనిక్కలు రా ప్రార్థనకి. నువ్వు మా నాన్న చెప్పా, ఇప్పుడు నీ జ్యోతులా చర్చిలో చెప్పాము అందరికి. రా నువ్వా పలకదేంది. సరేనండి బయలుదేరిపోదాం కదమ్మా. ఇప్పుడు వచ్చా బాగున్నావా? అన్నయ్య వదినేరు ఏం తెచ్చావు మా అమ్మాయికి? పాయసం తినాలి కదా ఫస్ట్. సరే స్టీల్ దాంట్లో పెడుతున్నావా, వెండి దాంట్లో పెడుతున్నావా, బంగారం దాంట్లో పెడుతున్నావా? ఏం తెచ్చావు అమ్మమ్మ అంటుంది. ఏం తెచ్చింది? బంగారు గిన్నె తెచ్చిన అమ్మమ్మ అంటున్నావా? బంగారు తెచ్చిందా అంటుంది. చిన్నమ్మ అయితే వెండి గిన్నె, వెండి గ్లాసు, స్పూన్ తెచ్చిందంట. ఇంకా బుజ్జి ఎంతవరకు వచ్చినాయి వంటలు? అయినాయా? వంటలు మొత్తం మా వదిన చేస్తుంది. లే కొత్తది కదా, పడితే పడవచ్చు. పచ్చిమోసం తింటున్నాడు. చికెన్ అయితే శుభ్రం క్లీన్ చేసేసారు. కర్రీ చేయాలన్నమాట. దీవెన ఏమేం చేసా కర్రీస్? ఏం చెప్పదు మీరు వచ్చి? చాలా చెప్పండి. మసాలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నారు. మరిదైతే పులావ్ చేస్తున్నాడు. అత్తమ్మ అయితే సాంబార్ తాలింపు. సాంబార్ అయినా అత్తమ్మ చేస్తుంది. అంతా అడవుడి జరిగిపోతున్నాయి అనమాట ఎవరికోళ్ళు. ఈడైతే కొత్త లెక్కి అమ్మోళ్ళ దాకా ఇప్పుడు దాకా తెగ ఏడుస్తూ ఉన్నాడండి. అంటే గాలు లేక ఉమ్మలం వేసి తెగేడుస్తూ ఉన్నాడు సుహాస్ అయితే. అందుకే ఇప్పుడు చాలా టైం పట్టిందనమాట. బొడ్డబ్బాయిని మోనెక్కిచ్చేసి త్వరగా చిన్న చిన్న పనులు మొత్తం చేయను పని చేయను చూస్తుంది. అంత పైకి లేపుతాడు. నేను ఎంత కింద పెట్టుకున్నాను. ఉప్పు 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 సరిపోద్దా? ఉండే ఉప్పు సరిపోద్దా? నేను సరిపోద్దా అనుకున్నా. చేసేగే నీ కూతురికి గొడ్లు నమ్మకి పిల్లలకి పట్టిందా పూలు. ఇంకా వాళ్ళైతే ఊడిపోయినాయి ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ అయితే పెట్టేస్తున్నాడు. ఒకసారి మిక్సీలో వేసాడు టీ వదినది అంటే చికెన్ కర్రీ మొత్తం ఉన్నాయి. అయ్యో నడుకోండి చూడండి. ఇప్పుడు షాపింగ్ పోయి వచ్చింది. పోయి బొత్తులు గాజులు అన్ని కొనుక్కొచ్చుకుందండి. సరేనండి. చికెన్ మొత్తం అయితే ఇంకా కలిపేసుకుంటున్నాం. నేను ఒక్కదాన్ని కలుపుదా అంటేనే మా వల్ల కాలేదు. ఎంత ఆడాలి మొగలు కర్రీలో కొంచెం వాటర్ పోసేసుకొని మొత్తం బాగా కలిపేసేసుకుందాం. ఇదేగా సుబ్బు లాస్ట్ వంట.
చికెన్ ఒకటి ఉడిగితే అన్నీ గడిగేసుకొని ప్రార్థనలో కూర్చోడు నేను. సరిపోయింది ఉప్పు. మూత పెట్టేసి ఆ మూత పెట్టేసి లాస్ట్కి చికెన్ కర్రీ ఉడిగితే మంట ఏ కర్రీ వచ్చిందా పెద్దది అయ్యలేక వచ్చింది. తీసి అన్ని కడుక్కొని సర్దుకుంటే ప్రార్థన టైంకి ఏం లేకుండా ఉంటాయి. తొంగుకుందా బయట వేద్దాం మొత్తం. ఎప్పుడెప్పుడు కడుక్కుంటే అన్నీ ఇంకా రిస్క్గా ఉండదు, లేక దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంఘస్థులారా, మీరందరూ కూడా త్వరగా మీ పనులు ముగించుకొని సిద్ధపడగలిగి పెద్దటి రత్నం గారి కుటుంబ అధ్యక్షులదే ప్రార్థన కూడిగా ప్రారంభించుకుందాం. ఈరోజు చిన్న బిడ్డల కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన వచ్చి ప్రార్థన చేసి ఆ బిడ్డలు ఆశ్రయించవలసిందిగా ప్రభుత్వం మనం చేస్తున్నాం. దేవుని నామానికి విజయ్ ఖాళీగా ఉందా? లూజ్గా చూడు, జారిద్దాం. సరేలే. జ్ఞానమంత చూపి శక్తి ధార పోసిన నష్టమే మిగులుతుందునా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ముగ్గురు చూడను, ముగ్గురు చూడను. రండి. కట్టండి ఉంగరాలు. ఆత్మను పోయి పెట్టమనరా. నా ప్రార్థనలన్నిటినీ ఆలకించేవాడము. ఏ అత్త నీ ఉంగరం చూపి ఏది తీసుకొచ్చు, వడ్డాన్ని తీసుకొచ్చు, ఏం తీసుకొచ్చు చూపి. ఏ
వాక్యం చెప్పేటప్పుడు పెడతాం బయట ఆయన ప్రస్తుతాన్ని వచ్చినాక. బిడ్డగా మీరు ఆశ్రయించి బలపరిచి సమాధానపరచమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా ఆ తాతమ్మను తాతయ్యను అదేవిధంగా సహోదరి తల్లిదండ్రులు కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రేమమేడ మీకు స్తోత్రం. ఇక్కడ వచ్చిన బంధువులందరూ కూడా దర్శించి బలపరచమని, ఈ చిన్న బిడ్డ చుట్టూ కంచె వేసి మీ కాపుతో నింపమని, ఇక నుంచి మీ వాక్యము ద్వారా బలపడి కుమార్తెగా ఉండటానికి కృప దయచేయమని నజరుని నామములో శక్తిగల నామములో పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధపరచు పవిత్రకు వచ్చిన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మహాపురుషుడుగా బిడ్డ జీవించి ఆశించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఏం పేరు పెట్టారు? సుహాసిని సుహాస మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి దయగలుడా మీకు స్తోత్రములైన ఈ చిన్న బిడ్డను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గత కాలం అంతా ఈ బిడ్డ ప్రేమించి మీ కాపుదల నింపే ప్రభా, జరగబోయే సంవత్సరములు, జరగబోయే మాసములు, జరగబోయే రోజుల్లో కూడా మీ కాపుదల భద్రత బిడ్డ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. లోకమని ఆహారం పెట్టుచుండగా ఆహారాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచునైనా ఆహారం తించుండగా మీ శక్తిని మీ బలమును ఈ బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే మహిమ ఘనత ప్రభావం ఇచ్చే భాగ్యాన్ని కలుగు చేయమని తల్లిదండ్రులు దర్శించు ప్రభా, అదేవిధంగా తాతయ్యను ప్రభా, నాన్నమ్మను కూడా దర్శించినైనా అదే విధముగా తన సహోదరి తల్లిదండ్రుల విషయం కూడా ప్రార్థిస్తున్నాం. వారిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ప్రతి వారిని కూడా పేరు జ్ఞాపం చేసుకోమని, దూర ప్రాంతం చిన్న సహోదరిని తన భర్త తన బిడ్డలు కూడా దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నీకు ఇలా తిరుగు ఇలా తిరుగు ఇలా తిరుగు ఇటు 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 సరిగా
నువ్వు పెట్టాలి ముందు. అమ్మా, రామా, నువ్వు రా. మామ, నువ్వు రండి. లేకపోతే గుంటూరు. రానమ్మా, రా. ఉండదు. అమ్మకి భోజనం చేసి వెళ్ళండి. ఎందుకంటే భోజనం చేసిన తర్వాత ఆ బిడ్డల కొరకు మీరు కూడా ప్రార్థన చేయండి. ఓకే.